హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 16 జనవరికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, స్థానిక వాతావరణం ఆధారంగా రైతులకు వ్యవసాయ సలహాలు అందించేందుకు భారత వాతావరణ శాఖ ప్రారంభించిన కొత్త వ్యవస్థ పేరు ఏమిటి? ఇక సరైన ఆన్సర్ చూస్తే కల్ప్. దీని ఫుల్ ఫామ్ కిసాన్ అడ్వైజరీ లొకేషన్ బేస్డ్ వెదర్ ప్రిడిక్షన్ అనే వ్యవస్థను నిన్నటి రోజున ప్రారంభిస్తున్నట్లు మనకి భారత వాతావరణ శాఖ ప్రకటించినది. ఈ భారత వాతావరణ శాఖ 151వ దినోత్సవాన్ని నిన్న న్యూఢిల్లీలో జరపడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి 15న సైనిక దినోత్సవం జరుపుకుంటున్నాము. అయితే దేన్ని పురస్కరించుకొని ఈ సైనిక దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప గారు మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన రోజున మనం ఈ సైనిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున రాజస్థాన్ జైపూర్లో ఈ సైనిక దినోత్సవ వేడుకలు జరగడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. 2026 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే యాంటోనియో కోస్టా. కౌన్సిల్ అనే పదం వస్తే మనకి యాంటోనియో కోస్టా గారు అధ్యక్షుడిగా ఉంటారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఎవరంటే ఆప్షన్ బిలో ఉన్నటువంటి ఉర్సులా వాన్ డెర్ లెయన్. కౌన్సిల్ అంటే మనకి యాంటోనియో కోస్టా. ఇద్దరు కూడా 2026 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. 2026లో భారత్ ఎన్నోసారి కామన్వెల్త్ స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు నిర్వహిస్తుంది? నిన్నటి రోజున ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఈ సదస్సును ప్రారంభించడం జరిగింది. భారతదేశం 4వసారి ఈ సదస్సును నిర్వహిస్తుంది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. ప్రతి సంవత్సరం జనవరి 16 మనం స్టార్టప్ డేగా నిర్వహిస్తున్నాం. అయితే స్టార్టప్ ఇండియా పథకాన్ని నరేంద్ర మోడీ గారు ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే 2016లో ప్రారంభించడం జరిగింది. సో 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు న్యూ స్టార్టప్లతో ప్రధానమంత్రి మోడీ గారు సంభాషించనున్నారు. మరో ప్రశ్న పరిశీలిద్దాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తన డిజిటల్ సేవలను భాష అడ్డంకులు తొలగించడానికి డిజిటల్ ఇండియా భాషినితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ. ఇక సరైన ఆన్సర్ చూస్తే మధ్యప్రదేశ్ రోజున ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మత్స్యరంగంలో సహకారాన్ని పంపించుకోవడానికి భారత్ ఇటీవల ఏ దేశంతో ఉమ్మడి మంత్రిత్వ శాఖల ప్రకటన సంతకం చేసింది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఇజ్రాయిల్. మరో ప్రశ్న, వాతావరణ రికార్డులను వెలికితీసి దాని ద్వారా జీవ వైవిధ్యవ్యూహాలను రూపొందించేలా శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో సరస్సులపై అధ్యయనం చేశారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి తమిళనాడు. దీనికి సంబంధించిన ఆర్టికల్ PIBలో రావడం జరిగింది. MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లకు ప్రభుత్వం మద్దతు ప్రభావాన్ని బలోపేతం చేయడానికి నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక పేరు ఏమిటి? ఇక సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి పథకాల కన్వర్జైజేషన్ ద్వారా MSME రంగంలో సామర్థ్యాన్ని పెంపొందించడం అనే నివేదికను నిన్నటి రోజున నీతి ఆయోగ్ విడుదల చేయడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి నోడల్ విభాగం ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోటింగ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం స్టార్టప్ ఇండియాని కార్యక్రమాన్ని నోడల్ వ్యవస్థగా వ్యవహరిస్తుంది.